ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఇలాగుంది: మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది అని చెప్తుంది. నేను ఒకసారి నా చిన్ననాటి సమయ కాలంలో పాఠశాలలో చదివే రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ప్రతి చిన్న చిన్న విషయాల గురించి మనం ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం. తల మీద ఒట్టని, అమ్మ మీద ఒట్టని, తోడపుట్టిన వాళ్ళ మీద ఒట్టని, ఇలా అనేక రకాలుగా ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం. తల మీద ఒట్టు, తల్లి మీద ఒట్టు అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఏమైతే చెప్పానో వాటికి నా తల్లి సాక్ష్యమని. ఏ విషయం గురించి అయితే తల్లి మీద ఒట్టని చెప్పుచున్నామో ఆ సమయంలో అక్కడ మన అమ్మ తల్లి లేనే లేదు. ఏ విషయంలో అయితే తల మీద ఒట్టు, తలతోడు అని చెప్తున్నామో దాని అర్థం ఏంటంటే, తల మీద ఒట్టు అంటే సృష్టికర్త అయిన దేవుని మీద సాక్ష్యం అని. చూసారా, ఎంత విచారకరమైన విషయమో కదా. మానవులు ఈ విధంగా ఒట్టు పెట్టుకోవటం ద్వారా, ప్రమాణం చేయటం ద్వారా తమ పాపాలను దాచుకోలేరు. అంత మాత్రమే కాదు, ఈ రీతిగా ఒట్టు పెట్టుకున్న చేత వారు నిరుపయోగమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుచేత ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది అంటున్నారు. దుష్టత్వం అనగా అది మానవుని పాపనైజము, దాని పర్యవసానము నరకమైంది. అయితే మానవులను ఆ నరకం నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. కలువరి శిలువలో మానవులకు బదులుగా మరణించి తిరిగి లేచారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారు. మరియు సత్యంలో ఉన్నటువంటి విశిష్టతను అర్థం చేసుకుంటారు. అవునంటే అందువల్లనే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి అంటున్నాడు. మీరు కూడా అలాగే చేయాలని మీ విషయమై మా ప్రార్థన, మా విన్నపం.